విఠల్ గారు, నాకైతే అది చూస్తుంటే నిజంగా అవినీతి చెయ్యని వ్యక్తిని అవినీతి పరుడని ముద్రేస్తే ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి బాధ నాకు కేజ్రీవాల్లో కనిపిస్తుంది. సరే, దాన్ని అపోజిషన్ పార్టీలు ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఇంక్లూడింగ్ బీజేపీ అది నటన అనుకుంటే అనుకోవచ్చు, అది వేరు విషయం. కానీ నాకైతే అలా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తుంటే. టీవీ పెడితే కేజ్రీవాల్ అవినీతి పరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ దొంగ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలో దొంగలు, ఈ లిక్కర్ స్కామ్తో 1000 కోట్ల కుంభకోణం, ఇదే చర్చ. అప్పుడు ఖచ్చితంగా కూడా అలానే 2022లో ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఇప్పుడు మొత్తం క్లీన్ చిట్ 598 పేజీల జడ్జిమెంట్లో A1 నుంచి A23 వరకు 23 మంది ఎలాంటి వాళ్ళు తప్పు చేశారని ఎలాంటి సాక్ష్యం లేదని. అఫ్కోర్స్ రేపు సుప్రీంకోర్టుకు పోతారు, వాళ్ళు శిక్ష చేస్తారా లేదా పక్కన పెడితే, ఇప్పుడు వచ్చిందైతే క్లీన్ చిట్. దీనికి బీజేపీ బాధ్యులు అనేది అందరి వాదన. ఆల్రెడీ అమిత్ షా ఉన్ను మోడీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేశారు అనేది కేజ్రీవాల్ ఇప్పుడు విన్నాం. కేసీఆర్ అయితే ఎప్పుడో చెప్పారు, నన్ను ఏమీ చేయలేక నా కూతురుపై కేసు పెట్టారు, నా కూతురుని ఇరికిచ్చింది బీజేపీ అని. కానీ కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకోసమే కవితను ఒకసారి జైలుకు పంపారని, జైల్లోకి వెళ్ళి తెచ్చారని, జైలుకు పంపకపోతే ఆ రెండు ఒకటే అన్నారు. ఫస్ట్ జైలుకు పంపాక మళ్ళీ బెయిల్ వస్తే ఆ రెండు ఒకటే అన్నారు. ఇప్పుడు క్లీన్ చిట్ వస్తే కూడా చరణ్ కౌశిక్ యాదవ్ అదే అంటున్నారు, బీజేపీ మోడీతో మాట్లాడుకొని కేసీఆర్ బయటపడ్డాడు ఇప్పుడు అని. ఏంటి అసలు ఇది అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? మీకు మిత్రులిద్దరికి ఇక్కడ బాలరాజ్కి తర్వాత చరణ్ కౌశిక్కి అండ్ 10 TV వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ మనం కొద్దిగా రాజకీయాలు పక్కకు పెట్టి లీగల్గా మాట్లాడదాం అన్న. బికాస్ ఐఎమ్ లీగల్ లా గ్రాడ్యుయేట్, ప్రాక్టీషనర్ లాయర్, తను కూడా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు. రాజకీయాలు కొద్దిగా పక్కకు పెడదాం. ఈ కేసు పూర్వపరాలు ఎక్కడి నుంచి ప్రారంభమైందన్న? 2021-22లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వము, అంటే దేశంలో కరప్షన్కి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో మీరందరూ ఢిల్లీతో సంబంధం మనం ఢిల్లీలో ఒక లిక్కర్ పాలసీ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది, ప్రభుత్వము అమ్ముతుంది. ప్రభుత్వ షాపులు ఈవినింగ్ 7 తర్వాత షాపులు బంద్ ఉంటాయి, 11 o'clock తెరుస్తాయి. తద్వారా గవర్నమెంటే వచ్చే లాభాలు గవర్నమెంట్ తీసుకుంటా, అది ఓల్డ్ పాలసీ. 2021-22లో ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ పాలసీని మార్చి ప్రైవేటైజేషన్ చేసింది. 800 షాపులని, లిక్కర్ షాపులని, రిటైల్ షాపులకి అనుమతిస్తూ ప్రైవేటైజ్ చేసింది. నేను ఒక మాట ఈ పూర్వపరాలు చెప్తున్నాను. ప్రభుత్వంలో అమ్మేదాన్ని ప్రైవేట్ చేసేది కాబట్టి అవినీతి అనలేము. ఒకటి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రైవేట్ కదా. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ పూర్వపరాలు ఏంటి? అవును, నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడితే మళ్ళీ బీజేపీ అని చెప్తారు. నేనేదో ప్యూర్గా లీగల్ పాయింటే మాట్లాడుతున్నాను. నేను ప్రైవేటైజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఖజానాకి నష్టం జరిగిందని ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో కేజ్రీవాల్ సీఎం అయితే ఆ ఆధీనంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు ఒక నోట్ ఇచ్చారు, రావాల్సిన ఇన్కమ్ ప్రైవేటైజ్ ద్వారా రావట్లేదు అని చెప్పేసి. అప్పుడు గవర్నర్ గారు, లెఫ్టినెంట్ గవర్నర్ గారు సక్సేనా గారికి, అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు నరేష్ కుమార్ గారు లెటర్ ఇస్తే, ఒక రిపోర్ట్ ఇస్తే సక్సేనా గారు సిబిఐకి రాశారు, ఎందుకు గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ రావట్లేదు, దీని వెనకాల ఏం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా కొత్తగా ప్రైవేట్ పాలసీ ద్వారా రాష్ట్రానికి నష్టం జరిగింది, ఢిల్లీ ప్రభుత్వం నష్టం జరిగిందని సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీలో ముడుపులు ఈ పాలసీ మారినందుకు రకరకాల ముడుపులు కేజ్రీవాల్ ప్రభుత్వానికి ముట్టినని రకరకాలవన్నీ చర్చలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవాళ చివరికి ఏమైంది, 2022లో అదే కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ పాలసీని విత్డ్రా చేసుకుంది. అదే పాలసీ, మరి పాలసీ కరెక్ట్ ఉంటే ఎందుకు విత్డ్రా చేసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం? దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉండే కదా. ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి విత్డ్రా చేసుకుంది. తప్పులున్నాయా ఒప్పులున్నాయా విత్డ్రా చేసుకున్న తర్వాత దాదాపు 2-3 సంవత్సరాలు వరుసగా అరెస్టులు జరిగినాయి. 2022లో అరెస్టులు జరిగినాయి, 23లో జరిగినాయి. దానికి సంబంధించిన వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు సిబిఐలో. అంటే కేజ్రీవాల్ ప్రభుత్వానికి ముడుపులు ఎవరు ఇచ్చారో దాని వెనకాల మొత్తం అరెస్టులు జరిగినాయి. సాక్ష్యాధారాలు పక్క పెడదాం. ఇవాళ లోయర్ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, ఇవాళ లోయర్ కోర్టు, మన దగ్గర డిస్ట్రిక్ట్ జడ్జి కూడా కాదు, ఫస్ట్ జూనియర్ లెవెల్ కోర్టు అయిపోయినట్టు నేను అదే చెప్తున్నా. క్లీన్ చిట్ ఉంటే డెఫినెట్ గా నిర్దోషులకు ఈ దేశంలో శిక్ష పడకూడదు. నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఒక మాట, దోషులకు శిక్ష పడాలి, నిర్దోషులు తప్పకుండా శిక్ష పడకూడదు. ఎవరైతే ఇవాళ 21 మంది ఉన్నారు కదా అక్యూజ్డ్, ఇవాళ క్లీన్ చిట్ ఇది లోయర్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రేపు హైకోర్టులో కేసు వేస్తారు, ఢిల్లీ కోర్టు పోతుంది, సుప్రీంకోర్టు పోతాయి. ఈ ప్రాసెస్ భారతదేశంలో లీగల్ ప్రాసెస్ 20 ఏళ్ళు నడుస్తుంది కదా. నేనేమంటున్నంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? నరేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా? లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భారతీయ జనతా పార్టీ సంబంధం? కేంద్ర ప్రభుత్వ గవర్నర్ వ్యవస్థ మీరు అట్లనే కదా, కేరళలో అదే, కర్ణాటకలో దేశంలో రాజ్యాంగం ఇచ్చింది కదా.
ఉంది కానీ ఇక్కడ కూడా తమిళసై సౌందరరాజన్ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేసుకుందామా? వాడుకుంటుంది వ్యవస్థను వాడుకుంటుంది. రాష్ట్రంలో జరిగే తప్పిదాలకి తప్పకుండా డేగ కన్ను థర్డ్ ఐ మూడో కన్ను లాగా ఆ రాష్ట్రం జరుగుతుంది అవినీతిని కన్నేసి ఉంచుతుంది గవర్నర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు దాసోజ శ్రవణ్ని ఎమ్మెల్సీ చేస్తే తమిళసై సౌందరరాజన్ గారు ఆయన రాజకీయ నాయకుడు, ఆయనకి ఇయాన్ని కొట్టిపడేస్తుంది. కోదండరాం శ్రావణ్ అన్న ఒక పార్టీలో జస్ట్ నాయకుడు, ఆయన శ్రావణ్ కరెక్ట్. ఆయన అంతకుముందు కుబుసం అటువంటి మూవీస్ తీశారు, కొంచెం ప్రొఫెసర్ అయిన గతంలో, ఆయన కూడా ప్రొఫెసరే. ఆయనది కొట్టేసిన గవర్నరు అదే కోదండరాం గారు, ఆయన కూడా ప్రొఫెసరే, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్. అంతకు మించి ఆయన ఒక పార్టీకి ఏకంగా అధ్యక్షుడు, ఆయన శ్రావణ్ అధ్యక్షుడు కాదు. ఆయన క్లియరెన్స్ ఇస్తారు, అదే గవర్నర్ వ్యవస్థ. దాన్ని ఎలా చూడాలి? నేను ఏమంటున్నట్ట ఆ గవర్నర్ వ్యవస్థలో నామినేషన్స్ పొలిటికల్ నామినేషన్సా, కళాకారులకు ఇవ్వాల్సిందా, విద్యావేత్తలకు ఇవ్వాల్సిందా, ఏ కోటాలు ఇచ్చారో దాన్ని గవర్నర్ గారు చూస్తారు, దాన్ని పరిశీలిస్తారు. అదే కోట, ఈ కోట, ఆ కోట ఒకటే కోట. సుప్రీం కోర్టు దాకా పోయింది, ఇన్వాల్వ్ అయింది, సుప్రీం కోర్టు దాకా పోయింది. అదే మరి ఇక్కడ మనం అంటే గవర్నర్ వ్యవస్థ కూడా మనం కొంచెం మార్చాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీ రామారావు కూలవేసిన గవర్నర్ వ్యవస్థ కూడా ఉన్నాడు. మనం రాష్ట్రంలో గవర్నర్ గారు తప్పిదాలు జరుగుతాయి, రామ్లాల్తో సహా గవర్నర్ వ్యవస్థలో లోపాలు ఉంటే భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని సవరించుకొని సరిదిద్దుకోవాల్సి, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, ముఖ్యమంత్రి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, గవర్నర్ వ్యవస్థలో లోపాలు ఉంటాయి, సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు నేనేమంటున్నా ఈ కేసులో స్పష్టంగా మాట్లాడేది భారతీయ జనతా పార్టీకి తాత్కాలికమే వీళ్ళు దోషులే. నేనేమంటే క్లీన్ చిట్ 500-600 పేజీల రిపోర్ట్ పైన వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్దోషం శిక్ష పడొద్దు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మేము ఏం చెప్తున్నాం అంటే లెట్ ద కోర్ట్ ఆఫ్ లీగల్ కోర్ట్ ఆఫ్ యాక్షన్ మే కంటిన్యూ ఇట్. మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీకి? కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. పార్టీ పరంగా మీరు వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ దొంగ పార్టీ అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ, రాజకీయంగా తప్పు జరిగినప్పుడు ఆరోపణలు వస్తే అదే స్టాండ్ మీద ఆరోపణ. ఇప్పుడు కాళేశ్వరము మాట్లాడతారు కదా, నేనేమంటే ఆ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సిబిఐ కోర్టు, ఇప్పుడు లోయర్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద అపీల్ వెళ్తారా, వెళ్ళరా, సుప్రీంకోర్టు కోతారా, హైకోర్టు కోతారా, లెట్ దెమ్ డిసైడ్. మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీ. చరణ్ గారు, విఠల్ గారు, అంటే ఇక్కడ కూడా మళ్ళీ మీకే వస్తుంది. బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయి బీఆర్ఎస్ లో నేతలు కూడా కొంతమంది కలిసి మీతో కలిసి కవిత గారిని జైలుకు పంపారు. కళ్యాణ్ అన్న, ఈ రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన రాజకీయ పరిస్థితి, అందుకే నవ్వొస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయింది అంటారు, అవును, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది అంటారు, కవిత గారు కాంగ్రెస్ తోడు కలిసిపోయారు. ఇది ఏంది రాజకీయాలు సార్? కోర్టులు చట్టాలు అనేది లీగల్ ప్రాసెస్ జరుగుతాయి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తారు. ఈ దేశంలో అనేక కేసులు అయినాయి, నిర్దోషిని బయటకు వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది చూసినాం. దోషుల నిర్దోషులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ప్రాసెస్ అనేది అప్పుడు ఇంతకుముందు ప్రారంభంలో మాట కోర్టు కేసు అనేది ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు వేసిన కేసు, గవర్నర్ గారు వేసిన కేసు, 21 మంది వాళ్ళ క్లీన్ చిట్ వచ్చింది. లోయర్ కోర్టు అది, రౌస్ ఇండికేటర్, ఢిల్లీ కోర్టు, హైకోర్టు, అది లీగల్ ప్రాసెస్ మేము ఎవరు అడ్డుకోము. కానీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే 100% మొదటి నుంచి ఈ మాటనే చెప్తున్నాము. కాకపోతే రాజకీయ ఆరోపణలు వచ్చినాయి, మీరు చర్యలు తీసుకోవాలంటే మమ్మల్ని ఎంత ట్రోల్ చేశారు, కవితను అరెస్ట్ చేయరా, కవితను అరెస్ట్ చేయరా, కవితను 23 ఎలక్షన్స్ కన్నా ముందు అదే కదా మా మీద ఆరోపణలు. ఇద్దరు ఒకటే, కవితను అరెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత సిబిఐ కోర్టు అరెస్ట్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేశారని మమ్మల్ని మీద